ఎబోలా వైరస్ మనల్ని ఏం చేయకూడదంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఎబోలా వైరస్ ఒక రేర్ వైరల్ డిసీజ్ అన్నమాట. ఇది హ్యూమన్స్ ని అనిమల్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో ఇది కొత్తగా చూసిన వైరస్ అయితే కాదు. ఆల్రెడీ ఆఫ్రికాలో చూసాం, ఇప్పుడు కాంగో అండ్ యుగాండాలో చూస్తున్నాము. రీసెంట్ గా WHO వాళ్ళు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. అంటే వేరే కంట్రీస్ కి ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు, ఇన్ కేస్ స్ప్రెడ్ అవ్వచ్చేమో, జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్తున్నారు. సో ఇంక్యుబేషన్ పీరియడ్ 2 to 21 days. సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఫీవర్, హెడ్ ఏక్, నాజియా, వామిటింగ్, మజిల్ పెయిన్, డయేరియా. రేర్ కండిషన్స్ లో బ్లీడింగ్ అయితే చూడొచ్చు. సో ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది. ఎయిర్ బాండ్ డిసీజ్ అయితే కాదు. సో ఇన్ఫెక్టెడ్ పర్సన్ యొక్క బాడీ ఆర్ బ్లడ్ ఫ్లూయిడ్స్ వల్ల మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది. అండ్ మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి కొంచెం దూరంగా హైజీన్ గా జాగ్రత్తగా ఉండండి. సో మనకేం వ్యాక్సిన్ అయితే లేదు, ఇది WHO వాళ్ళు అయితే చెప్పారు. సో జాగ్రత్తగా ఉండండి, అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ పూజిత ప్రిఫర్స్.